ద్విజానం పఠంతం శివం వేదసారం. 4 వేదాలు చదివినా సరే అంతిమంగా తెలుసుకోవలసింది శివుణ్ణి గురించి. ఆ విషయం వేదమే చెప్పింది. వేద పండితుడికి బాగా తెలుసు. ఏది అంతిమంగా తెలుసుకోవాలంటే వేదం చెబుతోందమ్మా చాలా స్పష్టంగా. నా బహిప్రజ్ఞం నా అంతఃప్రజ్ఞం నా బహిప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం నా ప్రజ్ఞానగణం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృశ్యం అవ్యవకార్యం అగ్రాఖ్యం అలక్ష్యం అచింత్యం అచింత్యం అవ్యపదేశ్యం ప్రపంచోపశమం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయక. ఇది వేదం చెబుతున్నమాట. ఏది ఈ ప్రజ్ఞ? జీవుడు దేవుడు ఏదో ఆ ప్రజ్ఞ ఎక్కడుందంటే నా అంతఃప్రజ్ఞం నా బహిప్రజ్ఞం. అది లోపల ఉందని చెప్పలేం, బయట ఉందని చెప్పలేం. నా ప్రజ్ఞాన ఘనం, అది ఘన పదార్థంలా ఉంటుందని చెప్పలేం. నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం, అది ప్రజ్ఞ అని కానీ ప్రజ్ఞ కాదని కాదు చెప్పలేం. ఎందుకంటే ఎలా చెప్తాం? ఏదైనా కనపడితే చెప్తాం. అదృశ్యం కనపడదు. ఆ వ్యవహార్యం నీ వ్యవహారానికి అది లొంగదు. నువ్వు దాన్ని డీల్ చేయడానికి అవకాశం లేదు అక్కడ. అది పదార్థం కాదు, పరమార్థం. అది పరమార్థం. పదార్థంతో డీల్ చేస్తాం, పరమార్థంతో డీలింగ్ ఏం చేస్తావు ఇక్కడ? అందుకని అదృశ్యం అవ్యవహార్యం అగ్రాఖ్యం గ్రహించడానికి లేదు. అలక్ష్యం దానికి లక్షణం లేదు. పుట్టిదని పొడుగుదని ఏం చెప్పలేవు ఇక్కడ. అవ్యపదేశ్యం దేని మీద వంక పెట్టడానికి వీల్లేదు ఇక్కడ. అసలు ఏదైనా ఉంటే కదా వంక పెట్టేది. మరి ఏమిటాయండి? ఏకాత్మ ప్రత్యయసారం. ఆ నేను 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 అనేది ఎక్కడ స్ఫురిస్తుందో అది ఏకాత్మ. అదే ప్రత్యయం. నువ్వు నమ్మదగింది, విశ్వసించదగింది అని గ్రహిస్తే నీకు అది కనపడుతుంది. అప్పుడు ఏమర్థం అవుతుంది? మళ్ళీ కనపడింది అన్నామంటే పోతుంది. ఎందుకంటే కనపడింది చెప్పడానికి రెండో వాడు